జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తా అన్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వెనకటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించాను. ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా, శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పేళ్ళంట. ఈ బురదపాము ఏం చేసింది, మెడలో శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసిందో ఈ బురదపాము, పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెడలోంచి, శివుడి మెడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు. గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి. గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము నేను చూశాలే నిన్ను, శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా నేను చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క